అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ప్రతిరోజు అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల అవగాహన కోసం సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే నారా లోకేష్ గారైతే అంగన్వాడీ టీచర్లకి, ఆశా వర్కర్లకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అంగన్వాడీ ఆశా వర్కర్లకు తల్లికి వందనం. క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ వెల్లడంటే ఇక్కడ కీలక ప్రకటన అయితే చూస్తున్నాం. మరి క్యాబినెట్ సమావేశంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు తల్లికి వందనం పథకం వర్తింపజేసే విషయాన్ని మరి క్యాబినెట్స్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అయితే తెలిపారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థుల వివరాలపై శాసన మండలిలో సభ్యులు ఎల్లారెడ్డి గారి, శివరామిరెడ్డి, రాజగొల్ల రమేష్ యాదవ్, బొమ్మి ఇజ్రాయిల్ అడిగిన ప్రశ్నకు లోకేష్ అయితే ఈ సమాధానం ఇచ్చారు. మరి క్యాబినెట్‌లో చర్చించి అంగన్వాడీల పట్ల తీసుకునే నిర్ణయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కనీస వేతనం 26,000 అమలు చేయాలి. ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. ముఖ్యంగా ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి 2022 నోటిఫికేషన్ సంబంధించి 164 పోస్టులు ఏపీ హైకోర్టులో దాదాపు 2 సంవత్సరాల నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది ఆ కేసు. ఆ కేసును కూడా విత్డ్రా చేయించి వెంటనే జడ్జిమెంట్ వచ్చేలా చేసి 124 మంది కూడా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి. 2013 వారికి సంబంధించి కూడా ఏదైనా పరిష్కార మార్గం ఆలోచించేలా చర్యలు తీసుకోవాలి. ఇంకా ఖాళీ అంగన్వాడీ ఆయాలకు టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చే విధంగా ఈ క్యాబినెట్లో ఆమోదించాలి. గ్రాట్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నిటి కూడా భారీ ఎత్తున ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. వెంటనే అంగన్వాడీ యూనియన్లు కూడా చర్చలకు పిలవాలి. పిలిచి వారి యొక్క ఆర్థికేతర అంశాలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు రావాలి. ఇది అంగన్వాడీ ఆశా వర్కర్లకు తల్లికి వందనం అమలు చేయడం చాలా అత్యవసరం. ఇక అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు కూడా తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయాలి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక అంగన్వాడీల పట్ల ఏపీ కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకునే విధంగా వచ్చే క్యాబినెట్లో అక్టోబర్ 3వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ కూడా జరగబోతుంది. అక్టోబర్ 3వ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు సంబంధించి కానీ వారి యొక్క అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.